लाइक लाइक शेयर सब्सक्राइब मेरे को अच्छे लगते हैं ऐसा షార్ప్ ఈ చెప్పాలంటే నాకు రాదు ఎట్ట కోయాలా ఎట్ట కుందాలని పెద్ద చేపలు అయితే కుందుతాయి ఈ చిన్న చేపలు అస్సలు రావు నాకు వీళ్ళు చూడు ఎండ కడతా यला 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 कोरा ఏవా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కరెక్ట్గా 3 అయింది టైము బకాల బలి ఉన్నదా ఒక మనిషి దొరికితే ఇంకొక మనిషి దొరలేడు అక్కడ బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్లోకి పోయింది మేడం వాళ్ళు కొద్దిగా ఈ పక్క అయితే పెట్టిన బండి బా ఇక్కడ బలి ఉన్నది బా వాకింగ్ స్టేటా కూర్చొని ఎంజాయ్ చేసేదానికి ఇక్కడ ఆమె లేచి వచ్చింది పాపం బయటికి ఎంత పిచ్చిరా నాయన సిగరెట్ అంటే నిన్న పెట్టిన వీడియోలో వారం వారం నీళ్లు పడతాయని చెప్పినా కదా ట్యాంకీకి కేలే పాపం వాళ్ళ ఫ్రెండ్ని కూడా పిలిచినాడు మీకే కరేగా తుమారు బుడ్డి से आया बाद में बोला నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్ నిన్న మొత్తం నాకు సూపర్ మార్కెట్ డ్యూటీలే బండి సూపర్ మార్కెట్కి పోయేటప్పుడల్లా వీళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు కదా అదే పని మనిషి ఇస్తుంది ప్రతి దానికి సామాన్లకి ఆమె డబ్బులు నా జోబులోనే నిన్న అట్టే పెట్టేసుకున్నా ఫస్ట్ పోయినప్పుడు 40 రియాలు ఎంత ఇచ్చింది తర్వాత మళ్ళీ మా మేడం పంపించింది సో కన్ఫ్యూజ్లో నేను ఇట్లే పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఆ 10 రియాలు అయితే ఆమెకి ఇచ్చేస్తా సో ఆమెతో అయితే ఇంగ్లీష్లో మాట్లాడతా మీరు భయపడగాకండి నేను ఆ ఇంగ్లీష్ చూసి ఫోన్ కూడా వచ్చేసింది నాకు సిస్టర్ 1 minute this is your money yesterday you give supermarket yeah I forget this my job okay this your money ఆమెకైతే ఇచ్చేసిన మేడంది అయితే మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి డబ్బు దండిగా ఉంటుంది సో ఆమెకి పాపము వచ్చేది 500 ఆ 500లో 150 కార్డుకే వేసుకుంటుంది ఆమె ఇంకా లోపల ఎప్పుడు బీఫ్ అని చేస్తూ ఉంటారు ఆమె ఏం చేస్తుందంటే నూడిల్స్ తింటుంది సో వీళ్ళు ఎక్కువ ఫిలిపీన్స్ ఎక్కువ నూడిల్స్ తింటారు నా దగ్గర చాలాసార్లు తెప్పించుకునింది ఇంకా ఆమె తినేదానికి దీనికి ఒక 250 300 పోయినా 1200 ఇంటికి పంపించుకుంటుంది సో ఆ 1200లో అప్పుడు 10 రియాలు ఈ విధంగా పోగొట్టుకునింది అనుకో ఇంకా ఆమె ఇంటికి ఏం పంపించుకుంటుంది సో అందుకే ఆమె 10 రియాలు ఆమెకి ఇచ్చేసిన అదే మేడం అయితే జోలని పెట్టుకుంది బొమ్మన ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది సో లేని వాళ్ళకైతే మనం ఇచ్చేసిన మొత్తానికి ఉన్నోళ్ళదైనా లేనోళ్ళదైనా మనది కానప్పుడు మనం ఇచ్చేసేదే మేలు ఎందుకంటే పరాయి సొమ్ము అంత పాపి ఇంకేది లేదంటారు సో మనం సంపాదించుకున్న డబ్బులే మనకు నిలబడ్డంలే సో పరాయి వాళ్ళ డబ్బులు మనం తీసుకొని ఖర్చు పెట్టుకున్నాం అనుకో అది ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది సో అందుకే నేనైతే మేడందైనా కూడా ఇచ్చేస్తా అట్ట ఫ్లోలో వచ్చేసింది అనమాట డబ్బు ఉండోళ్ళు కదా అని వచ్చేసింది సో అంతే లేకపోతే నేను మేడందైనా కూడా ఇచ్చేస్తాను ఆమె ముందుగానే మా మేడం మీ అప్పీల్ది కూడా వదలదు సత్యం ఎందుకంటే ఆమె ఫస్ట్ నేను స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న ఇష్యూ జరిగి జోలోనే ఉండింది డబ్బులు ఎప్పుడు నువ్వు మర్చిపోతూనే ఉంటావు డబ్బులు అనింది అంటేనే నాకు నోట్లో వచ్చేసింది నువ్వు ఇచ్చే మీ అప్పీల్స్కి నేను ఎత్తుకో మీ ఇంటికి పోయి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నామా అని కానీ వద్దులే కొత్తగా కదా మనం వచ్చింది అప్పుడే అనకూడదని గమ్మున అయిపోయినా సో అందుకే మేడంది కూడా నేనేం ₹1 పెట్టుకోను మొత్తం ఇచ్చేస్తాను టీ తాగుదామని చూస్తే చక్కెర అయిపోయింది మొన్న హల్వా చేసినప్పుడు మొత్తం వేసేసిన ఇప్పుడు మళ్ళీ పోయి చక్కెర అడిగించు నిన్న తోఫిక్ బాయ్ ఆల్ బైక్ తెచ్చినాడు కదా ఆల్ బైక్ తెచ్చినప్పుడు ఇది ఒకటి మిగిలిపోయింది దీంతో అయితే ఒక బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకొని ఒక కడక్ చాయ్ తాగుదాం ఈ బ్రెడ్ కూడా చాలా మెత్తగా బలం ఉంటుంది ఇది స్పాంజ్ ఉన్నట్టు ఉంటుంది చాలా మెత్తగా ఉన్నది దీనికి బాగుంటాయి టైం ఏమో 10:30 కావచ్చింది మేడం ఏమో వెళ్ళిపోతుంది బండి వేసుకొని ఈరోజు మనకి డ్యూటీలో గోవిందా నాకు తెలిసి బహుశా ఆమె లేయచ్చేమో మేడం అయితే వెళ్ళిపోయింది మేడం బండి వేసుకొని అది పొద్దునే నాకు డౌట్ వచ్చింది మేడం క్లీన్ చేయమనింది బండి అప్పుడే డౌట్ వచ్చింది మేడం ఈరోజు బయటికి పోతుందని మేడం ఏమో పోయింది ఇంకా లేస్తే ఆమె లేయచ్చు ఇంకొక ఆమె లేదంటే గోవిందంగా తౌఫిక్ భాయ్ చేపల మార్కెట్కి అయితే వినాలన్న చేపలు తీసుకొచ్చాడు కిదర్ ఇద్దరు లావ్ ఇద్దరు లావ్ చేపలు అయితే తీసుకొచ్చినాడు చేపల పులుసా లేకపోతే ఫ్రై చేసేదానికి దేనికి పనికి వస్తాయి చూసి
నా స్టైల్లో పులుసు కానీ నా స్టైల్లో ఫ్రై కానీ చేస్తా. ये है చోటా వాలా 2 किलो और इसको लिया 2 किलो। ये फ्राई को अच्छा नहीं है, ये जूस जूस बनाना है। जूस जूस नहीं है, वो मरग मरग बना जूस तो मच्छी का जूस क्या बोल रहे नहीं, मरग मरग, हो अभी हम लोग को इसको मरग बनाना है, जूस नहीं बनाना है। हाँ वही है वैक यूज यानी कितना चाहिए इसमें लो। इतना छोटा लाया तो फिर भाई बहुत नहीं छोटा। है मार्केट में ये है ना छोटा बड़ा नहीं है। నేను పెద్దవి తెస్తాడేమో ఫ్రై చేద్దాం అనుకున్నా, చిన్నవి తీసుకొచ్చాడు. వీటిని ఎట్లా పులుసు పెట్టాల్సింది వీటిని. नहीं है मार्केट में। इसको मिसमार्क है अंदर, हाँ मिसमार्क, नहीं ये जाल का है। ये सुई नहीं है। ये नहीं है जाल का है, ये सब जाल का होता है। చూసారా మొత్తం అన్ని చిన్న చిన్నవి కానీ చాలా कितना చిన్నవి. చలేగా బస్. और वो ये इधर से आता लेता है हाँ? ये मेरा ही है पूरा मेरा है तुम कितना భయంకరంగా चाहो వాసన ये వస్తుంది. వీటిని క్లీన్ చేసి అయిపోతుంది మా పని. ये क्लीनिंग इसका क्लीनिंग का कोई मुश्किल नहीं है छोटा छोटा है ना मैं कर देगा मुश्किल नहीं तुम क्लीन कर दो, मैं पूरा मैं मसाला. करेगा खाली क्लीन का कोई मुश्किल नहीं है मैं क्लीन करेगा कुकिंग करने का बोलो तुम बोलो कितना चाहिए मैं लेता हूँ। ఇది బలవా ఇది బాగుంది కదా చూసేదానికి. मेरे अच्छे लगते हैं ऐसा షార్ప్. బాగుంది చిన్నగా अभी देखो ये తిమింగలం తిమింగలం ఉన్నట్టు మా చూసేదానికి. उसको थोड़ा कम करता हूँ। अभी देखो ये चलेगा ओह ये जितना लिया मैंने ये चलेगा ये देखो ఓ చలేగా బస్ బస్. हो गया वही बाकी घर पे दे देता हूँ। అదే తోఫిక్ బ్యాగ్ అయితే డ్యూటీ ఉన్నదంట. ఇంక మధ్యాహ్నం అయితే చేసుకోలేము, బండి అయితే తుడుచున్నాడు. వాళ్ళు మేడం అడగపోవాలంట. ఇంకా వాళ్ళు వచ్చేది ఎప్పుడో మనం చేసేది ఎప్పుడు ఆ చేపల పులుసు. నాకు తెలిసి ఇంకా రాత్రి తినాల్సిందే, మధ్యాహ్నం ఏదో ఒకటి తినేస్తా. ఇంకా రాత్రి తోఫిక్ బాయ్ వచ్చినాక తోఫిక్ బాయ్ నేను క్లీన్ చేయిస్తాలే అన్నాడు. నాకు రాదు క్లీన్ చేయను చెప్పిన, ఆయన క్లీన్ చేస్తా అన్నాడు. చేపల పులుసు కావాల్సినట్టు అన్నీ తీసి పెట్టినా, కానీ తోఫిక్ బాయ్ మాత్రం వాటిని కట్ చేయకుండా డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. ఏదో డ్యూటీ పడిందంట పోతా ఉన్నాడు. మేడం కావాలి అండ్ ఇప్పుడే మూవ్ చేస్తున్నాడు, అదో అయిపోతున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే నా రూమ్లో పోయి క్లీన్ చేయపో బ్రో, నా రూమ్ ఓపెన్లోనే ఉంది అన్నాడు. ఇంకా ఆయన రూమ్లో పోయి ఆ చేపలన్నీ కట్ చేసుకొని తీసుకొని వస్తా. ఇంకా జీలకర్ర ఒకట్లేదు, సో జీలకర్ర ఒకటి ఉంటే సరిపోతుంది. అన్నీ తీసి పెట్టేసిన. ఇంకెట్టా మా మేడం లేదు, మా మేడం ఫోన్ చేసినా ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేయదు, నా ఫోన్కే చేస్తుంది. సో ఫోన్ జోలో పెట్టుకొని క్లీన్ చేద్దాం అడివి. మధ్యాహ్నం తినొచ్చు. అయినా ఇప్పుడు 1 గంటకు వస్తుంది, ఇప్పుడు తినలేము, అయినా కూడా టైం పడుతుంది అయ్యేటప్పటికే. ఒక 2 ఏమో క్లీన్ చేసినాడు. ఏడ క్లీన్ చేసినాడా, ఊరికే తీసినాడు అంతే, కట్ చేసినాడు అంతే పైన, లోపల ఇంకా తీలా. ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఓ అమ్మ ఇవన్నీ ఎప్పుడు కట్ చేసేది. చేపలు క్లీన్ చేయాలంటే పెద్ద తలగానే, ఏం చేయలేము. ఇప్పుడు వీటన్నింటినీ కొయ్యాలి. ఇటు పైన బొప్పి కూడా లేదు ఎక్కువ. ఏందో చిన్నగా ఎట్ట కూడా కోసేసాం. కోసేసి ఎక్కువ లేకుండా ఒక 6-7 చేపలు కోసుకున్నాం అంతే. మళ్ళీ మిగతాటన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తాం సరిపోతుంది. వీటికి కొన్నిటికి బొప్పు ఉన్నాయి, కొన్నిటికి లేవు. ఇది వేరే చేప ఏమో, ఇది వేరే చేప, కానీ ఈ చేప దీనికి లేదు బొప్పి, అన్నీ ఇవే తీసుకున్నాం. వీటికన్నిటికి మళ్ళీ బొప్పి ఉన్నది. ఇవే ఒక 4-5 తీసుకుంటే ఇవి కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలు, ఈ ఒక 5, ఈ ఒక 2 వీటిని అయితే కోయేస్తా. ఈ చెప్పాలంటే నాకు రాదు ఎట్ట కోయాలా ఎట్ట కుందాలని. పెద్ద చేపలు అయితే కుందుతాయి, ఈ చిన్న చేపలు అస్సలు రావు నాకు. ఆ తోఫిక్ బాయ్ కట్ చేసినా కదా, సేమ్ అట్టే కట్ చేస్తాను, ఎట్టయితే అట్ట అవుతుంది అంతే. ఈ విధంగా తీసేసి ఈ తోకలు కట్ చేసేస్తాం. ఏమవుదాం ఏం చేయలేము, మనకు రానప్పుడు వచ్చిన కాడికి వేసుకోవాలి. తోక కట్ చేసాను.
ఈ గలీజ్ చూడు స్వామి ఎంత ఉన్నదో, భయంకరంగా ఉన్నది. బాగా తిన్నట్టున్నది పియ్య. పేగులే కానీ ఓయమ్మ ఎంత గలీజ్ ఉన్నదో, ఘోరంగా ఉన్నది. ఇదంతా ఏడేసినాడు, ఈ కవర్లో వేసినట్టున్నాడు అంతా. అదే మనం కూడా గిన్నెలో వేద్దాం. చూసా ఎంత గలీజ్ ఉన్నదో. దీనికి మళ్ళీ చిన్నది అది ఉంటుందో ఉండదో, చేదు అంటారు కదా, అది లేకపోతే పర్వాలే. దీని ముళ్ళులతో సహా ఇరిగిపోయినాయి బా, సన్న ముళ్ళు. కానీ ఇది నేను కట్ చేసింది. తోవికి పోయి అయితే ఇట్లా కట్ చేసినాడు. సేమ్ ఇంతే, నేను కూడా అట్టే కట్ చేసిన. కాకపోతే ఆయన గలీజ్ దీకుండా అట్టే పెట్టినాడు అంతే. ఏం అందం, ఆయన బిజీగా ఉన్నాడు పాపం. మనమే చేసేస్తే పోతుంది వచ్చిన కాడికి. అన్నీ అంటే కట్ చేయాలి. చేప తినడానికి ఎంత మేలో, ఇది కోసేటప్పుడు కుందేటప్పుడు వీటితో పెద్ద తలకాయ నొప్పి. అందులో ఈ చిన్న చేపలు ఇంకా దారుణం. పెద్ద ఎన్న అయితే ఎట్ట కూడా కుందేడు పారేయచ్చు. ఈ చిన్న చేపలు అస్సలు వీలుగా వేస్తాం. వీళ్ళైతే ఇట్టే ఈ కాడలతో సహా అట్టే పెడతారు. ఓన్లీ పొట్ట దించేసి ఈ పొట్టలో ఈ గలీజ్ తీసేసి అవని తింటారు వీళ్ళు చేసుకొని. మనం అట్ట తినలేము. ఆయన ఈ కాడలన్నీ తీసేయాలి నీట్గా. ఆయన చచ్చిపోతాడు. బ్రో రూమ్ అంతా గలీజ్ చేసినావు బ్రో, అబ్బా నైనా స్వామి అంటాడు. ఎందుకంటే ఇది గొబ్బు. ఇవి అయితే గడిగిన ఇంతకన్నా ఎక్కువ గడవలేను. ఇదంతా గొబ్బు అయిపోయింది సింక్ మొత్తం. చూసాడు అనుకో షాక్ అయిపోతాడు. ఇది ఇంకోసారి చేసుకోవచ్చు. టైం ఉన్నప్పుడు ఆయన వలిచినాడంటే నేను నీట్గా చేయొచ్చు. ఆయన ఒక పక్క డ్యూటీకి పోతా ఉంటే నేను ఈ క్లీన్ చేసుకొని అబ్బా గొబ్బు ఇవి తినేదానికి బాగుంటాయి కానీ వాసన. అన్నీ మారిగా పక్కన పెట్టేస్తాం, లేకపోతే మొత్తం అన్నీ చెడిపోతాయి. మనకి ఎన్ని కావాలన్నీ తీసి పక్కన పెట్టేసి మిగతా అన్నీ తగ్గలీదంత దానిలో బాయ్ ఇంకెరకపోయిందంటే అంతే. ఇంకా వెయ్యి నా రూమ్లోకి ఎత్తుకొని పులుసు పెట్టేస్తాం. చేపల్ని ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కునే అనుకో నీసు వాసన పోతుంది. కానీ కళ్ళు ఉప్పు ఉంటే బాగుంటుంది. కానీ మన దగ్గర సన్న ఉప్పు ఉన్నది. ఏదో ఒకటి ఈ రెండు వేసి బాగా నీసు వాసన పోతుంది బాగా కడిగితే. బాగా ఈ బొక్కలలో కూడా పట్టాల. ఇది చేపలు అయితే కడిగేసిన నీట్గా ఉన్నాయి. ఈ అసలు పులుసుకు పనికొచ్చాయో లేదో కూడా తెలీదు, కానీ చేస్తున్నా చూద్దాం ఎట్టొచ్చదో. వీళ్ళు చూడు ఎండ కడతారు. ఎలా కూర ఏవా सुनो लेश माय जूती انت ما في حرار నో. అవును అడిగి జీలకర్ర ఇప్పించుకున్నా. దాంతోపాటు చికెన్ కూడా ఇచ్చింది. చికెన్ తింటావు బ్రో అనింది. ఏం చికెన్ మా అంటే ఫ్రై కానీ అనింది. సరే ఎత్తుకోరా ఎందుకు వద్దాను అలా చెప్పి తీసుకున్నా. ఈ జీలకర్రకి ఆమెకి ఎన్ని తతంగాలు చేశాను పో. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలియపోయా. మళ్ళీ గూగుల్లో కొట్టి చూపించిన. ఇదే సరే సరే అని చెప్పి తెచ్చిచ్చింది. గ్లాస్ నిండా తెచ్చిచ్చింది. చికెను అలాగే సలాడ్ అయితే ఇచ్చింది మైనస్ వేసి. మనం ముందు పులుసు పెట్టాలి. ముందుగా మనం అయితే ధనియాలు, కొద్దిగా మెంతులు, దీంట్లోనే కొద్దిగా జీలకర్ర ఫస్ట్ వేయించుకుందాము. వేయించుకొని పొడి కొట్టుకోవాలా. కళాయి ఏమో పెద్దది, ఇవి ఏమో కొన్ని ఉన్నాయి. ఇవి అయితే వేగినాయి. ఈ తెల్లగడ్డలు ఈ వేయించినవి ఈ రెండు మిక్సీ కొట్టుకుందాము. ఇప్పుడు ఈ చిత్రం ఏందిరా అంటే ఇంత పెద్ద గిన్నెలో ఈ రూని వేగాల.
ఇదేం ఎగుతాయో డౌటే నాకు. అదే ఏగాలంటున్నా. మిక్సీ అవ్వాలి, మెదగాల. చూద్దాం మెదుగుతాయా లేదా. ఆ టొక్కల ముక్కలు మొదలుగా సార్. ఇదేం పని చేయదు ఒకసారి. ముక్కలు అయితే మెదిగింది. ఇది ఎట్ట ఒకటి ఒక్కల ముక్కలా కూడా వేసిన. ఇంక ఈ కట్ చేసుకుందాము. టమాటాలు, ఎర్రగడ్డలు, చింతపండు కూడా నానబెట్టేసిన. బాగా ఇంత నానబెట్టిన. ఒక అర్ధ కేజీ మైన ఉంటాయి చేపలు అయ్యి. ముందు నూనె పోసుకుందాము. నూనె వేడెక్కినాక ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు వేద్దాం. పచ్చిమిరపకాయలు వేద్దాం. మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోండి. నేనైతే కారం ఎక్కువ తింటా. మళ్ళీ కారం పొడి కూడా వేస్తా. పచ్చిమిరపకాయలు అయితే కొన్ని వేసిన. ఎర్రగడ్డ ఒకటే ఎర్రగడ్డ, ఇది పెద్ద ఎర్రగడ్డ, కానీ ఇది సరిపోతుంది లేని ఇంకా తీసుకోవాలి ఎర్రగడ్డలో. అబ్బా ఇది ఇప్పుడు కాలుతుంది, ఎంతసేపు కాల. ఈ ఎర్రగడ్డ వాడాలంటే ఒక రవ్వ పసుపు వేసి మూత పెడదాం, బాగా వాడతాయి. దీంట్లోనే టమాటాలు వేద్దాము. బాగా మగ్గినాక మసాలా వేసుకుందాం. ఇవి అయితే బాగా మగ్గిపోయినాయి. దీంట్లోనే మసాలా, కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా అన్నీ ఉన్నాయి. ఇది వైపు ఇది కొద్దిసేపు బాగా మగ్గనిచ్చి వాసన పోయేంత వరకు. ఒక చుక్క నీళ్ళు పోద్దాము, అడుగు అంటుతుంది. పచ్చాసన అంతా పోవాలా, కారం పొడిది, ధనియాల పొడిది అవన్నీ. ఇప్పుడు దీంట్లోనే మనం పేస్ట్ కొట్టుకున్నాం కదా, అదే పొడి, ఆ పొడి వేద్దాం. ఏమవుతుందో లాస్ట్కి. ఇది పడినాక కొద్దిగా స్మెల్ వస్తుంది బాగా. ఇప్పుడు దీంట్లోనే చింతపండు నీళ్ళు పోసుకుందాము. నానబెట్టుకున్నా నల్ల చింతపండు. ఈ చేపల పులుసు కూడా నల్లగా అయిపోతుందేమో లాస్ట్కి. చింతపండు నీళ్ళు ఒక్కటే పోసుకోవాలా. ఇదే అమ్మా, ఇది ఆడబట్టుకుంటా సార్. మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని, పులుసు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. దీన్ని బాగా తెల్లనిద్దాం. తెల్లినాక చేపలు వద్దులు వేసేస్తే పులుసు రెడీ అయిపోతుంది. అన్నీ వేసి ఉప్పు వేయాలి నేను దీంట్లో. ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు చేపలు వేసినాక, కానీ ఇప్పుడు వేద్దాం రవ్వ. మళ్ళీ చేపలు వేసినాక సరిపోతే వేద్దాం. తౌఫిక్ భాయ్ కూడా వస్తా అన్నట్టున్నాడు. సౌండ్ వచ్చింది వాకిల్ది. ఇది ఇంక తెలియదు ఎప్పుడు. तौफिक भाई आ जाओ, अभी नहीं है, अभी उसमें डालना है फिश. आओ एक बार देखो, स्मेल देखो तुम कैसा आएगा. तौफिक भाई అయితే ఇప్పుడు వచ్చినాడు బాబు. सुबह से उठ जाता तो सही रहता है.
सुबह उठना है, मैं सुबह उठता है ना, ऐसा उठे तो तुमको तुम्हारा ये भी चल जाता है। स्मेल अच्छा है ना? बहुत अच्छा है स्मेल तो अभी तक इधर ही आ रहा है बहुत अच्छा स्मेल है तो हो गया बस, ये जर्रा ऊपर आएगा, बाद में इसमें मच्छी डालना है बस। हाँ सही है कल ये मच्छी डालेगा, खाना भी हो गया, मैं खाना भी पकाया। ఇది ఇదైతే తెల్లుతుంది, దీనిలో వేద్దాం ఈ చేపల బొద్దులు, చిన్న చిన్న బొద్దులు, కానీ జ్యూస్ దండి వచ్చింది, ఏమవుతుంది ఇది బాగానే ఉంటుందిలే. ఇది ఇంకా అది బాగా మెత్తగా ఉడికిన తర్వాత అన్నంలో వేసుకొని తినేద్దాము. మసాలా అంతా చేపకు పట్టాలా, చేప ఉడకాల, టైం పడుతుంది. ఇప్పటికే 2:30 అయింది, 3 అవుతుందిలే. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది, కరెక్ట్గా 3 అయింది టైము. తోఫిక్ బైకి మళ్ళా డ్యూటీ పడినట్టు అది బయటికి పోయినాడు, ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడేమో, ఆయన బండి వేసుకొని పోయినాడు. ఇంకా ఆయన వచ్చేందుకు మనము పని మనిషి ఇచ్చింది కదా చికెన్, అవి తినేస్తాం. ఇవి ఉన్నాయి చికెన్ పకోడా, కానీ చికెన్ పకోడా. ఇది వచ్చి సలాడ్, ఇంట్లో ఏం లేవు, మైనస్ వేసింది, ఇది ఏందో వేసున్నది. ఈ 2 అయితే తినేస్తా, మళ్ళీ తోఫీకి పోయి వచ్చినాక అన్నం తిన. ఆయన రాకముందే మనం తింటే బాగుండదు, ఎందుకంటే చేపలు అయినాయి కాబట్టి. పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ ఆయనే చెప్పాలి, ఆయన నోటితో. చూద్దాం ఏం చెప్తాడు. టైము 3:30 అవుతుంది, ఇప్పుడు వచ్చినాడు తోఫిక్ భాయ్. तोफिक भाई हाँ कैसा है लगा स्मेल? स्मेल तो भाई पूरा होटल की तरह। टेस्ट करो अभी, टेस्ट वेड़ी वेड़ी तो बना राइस के दे, साथ करना है ना। राइस इतने सल्ला बना दे, डालो पूरा डालो, राइस ठंडा हो गया। हाँ डालो, आधा डालो, आधा डालो, स्पून से डालो आधा। अयो। मैं अभी चिकन खाया, मैं सोचा तुम नहीं आएगा अभी, डालो अभी डालो। हो गया ना, ये तो कितना राइस क्या है डाले हो? ये राइस काफी है। हो गया और मत डालो, अभी ये आपको खाना पड़ेगा। नहीं पहले तुम खाओ, टेस्ट बोलो। टेस्ट तो मैं बोलूंगा ही, बोलो। अगर आपको खाना मैं पड़ेगा కాయగా టేస్ట్ बोलो तुम कैसा है। टेस्ट तो मैं जरूर बोलूंगा। ఓ పీస్ కూడా బాగా ఉడికింది మెత్తగా। ये टेस्ट मेरे को मालूम है, ये वो केरला उधर हाँ। होटल है ना, उधर भी ऐसे ही टेस्ट है। बोलो टेस्ट कैसा है। एकदम एकदम केरला मतलब है ना, सेम सेम टेस्ट मेरे को ये खुशबू से मालूम पड़ गया आपने कैसे कुक किया। इमली दिया इसमें हाँ? इमली देना है ना। वो लोग भी इमली देता है। టేస్ట్ అయితే బాగా వచ్చింది, బాగానే ఉన్నది, एकदम होटल ఫస్ట్ టైం చేసిన నేను సూపర్। చేపల పులుసు అయితే ఫస్ట్ టైం చేసిన, ఫ్రై చేస్తా ఎప్పుడు, బాగా వచ్చింది। फर्स्ट टाइम इन सऊदी, मच्छी थोड़ा नरम हो गया था। చేప కూడా బాగా మెత్తగా ఉన్నది, కాలిపోతుంది బాగా। तौफीक भाई कैसा लगा? अच्छा लगा भाई एकदम। क्या तुम बोलते हो ये मच्छी का तुम्हारा नेशनल फूड? हाँ वल्ला बोल ना, मेरा बांग्लादेश का नेशनल फूड है मच्छी और ये वाइट राइस। मेरा उधर का एक कहावत है, माछे भाते बांगाली। मच्छी बात है बंगाली, ये है माछ, इसको कहता है माछ, मच्छी माछ कहता है। मांस, और ये राइस है ना, इसको कहता है भात। बात, ये दोनों मिला के मच्छा बात, माछे भाते अच्छा बात है, बांगाली। मच्छा बात है बंगाली। बंगाली नहीं, इधर तो बंगाली कहता है, बंगाली ये तो गाली है। हाँ बंगाली ये गाली है। बांग्ला, बंगाली बंगाली, बांगा यानी अंदर से जहाँ आएगा बांगाली, और ये क्या? बंगाली ये गाली है। ये क्या माछे माछे भाते बंगाली। మచ్చే బాతే బంగాళీ అంట, అంటే వాళ్ళ నేషనల్ ఫుడ్ అంట చేప। సో ఈరోజు చేపల పులుసు అయితే చేసిన, ఫస్ట్ టైం చేసిన, బాగానే వచ్చింది, కాకపోతే దీంట్లో ముళ్ళు ఎక్కువ ఉన్నది। ఈ చేపతో పులుసు చేస్తారో లేదో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి। టేస్ట్ అయితే పర్లేదు, బాగానే వచ్చింది। मेरे उधर है ना, हर घर पे
यानी हफ्ते में 4 दिन 5 दिन मच्छी मच्छी खाता है रहेगा, क्योंकि मेरा कंट्री डाउन में है, उधर बहुत मच्छी है, यानी बहुत, यानी रिवर है, रिवर तो मालूम है ना, नदियाँ बहुत है, जमुना, पद्मा, पद्मा, यानी पद्मा कहते हैं जमुना, पूरा इंडिया से आया, पूरा मेरा कंट्री से ऊपर आया, आके ये यानी मेरा उधर अभी बहुत बहुत रिवर है ना, इसलिए बहुत पानी है, तो इसीलिए मच्छी का यानी मेरा उधर का नेशनल फूड है। मेरा उधर का हिल्सा है ना, हिल्सा ये खाली उधर ही मिलता है, मैं बांग्लादेश में मिलता है, कहीं भी नहीं मिलता है, खाली बांग्लादेश का जो पद्मा रिवर है ना, पद्मा, उधर ही मिलता है और कहीं भी नहीं मिलता है। ये मच्छी जो हिल्सा है ये है समंदर का, मगर समंदर से ये पद्मा में आता है, अंडा अंडा है ना, अंडा देने के लिए आता है। సో చూసినారా మన నదులన్నీ వాళ్ళ పైకి పోతాయంట. ఆ పేర్లు చెప్తా అంటే నాకు ఇండియా గుర్తుకొస్తాను. అంటే మన నీళ్ళే వీళ్ళు తాగేది. बहुत महंगा है हिल्सा। పొద్దు నుంచి డ్యూటీ పడాలి అనుకుంటా ఉన్నా, ఇప్పుడు పడింది 8:30 కావస్తుంది, 8:26 టైము. మేడం వాళ్ళ కోడలు అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని చెప్పి. గుల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎవరో తెలుసు కదా, తౌఫిక్ భాయ్ వాళ్ళ మేడం వాళ్ళ కూతురు కొడుకు అనమాట. సో మేడం వాళ్ళు అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ హోటల్కి అయితే పోయినారు. సో అబ్దుల్ వహాబ్, సో అబ్బాయి పేరు అబ్దుల్ వహాబ్ అంట, కువైట్లో ఉంటాడంట. కువైట్ నాద ముందుకైంత కువైట్ ముబారకుల్ కేబీర్ అని అవ్వలు అని షుగలారో అయ్యా సా. ఇప్పుడు టైం ఏమో 9-7 అయింది. ఈ హోటల్లో పోయినారు వాళ్ళు, ఈ పిల్లోని ఇక్కడే పెట్టేసినారు. మేము పోయి లోపల కుర్చీలు ఉన్నాయి లేదో చూసుకొని వస్తామని చెప్పినారు. ఉన్నాయి అంటే రా అన్నారు. అక్కడ ఖాళీ లేదని ఇంకొక మతంకి అయితే వచ్చారు. వాళ్ళని అయితే ఆడ ఇసిపెట్టేసిన మతం దగ్గర సిగరెట్ కావాలని చెప్పి పంపించారు. ఎత్తుక్కుంటే ఈ బకాలకు అయితే వచ్చిన. ఇక్కడ వచ్చే మామ బండి ఉన్నది, పోలీస్ మామది. ఇది బకాలే అనుకుంటా. పోయి ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకుందాం. ఈ బకాల బలి ఉన్నది, ఒక మనిషి దొరికితే ఇంకొక మనిషి దొరలేడు. నేను కూడా ఏదన్నా కూల్ డ్రింక్ తీసుకో. నేనైతే ఇది తీసుకున్నా, బకాల సన్నగా బలి ఉన్నది. ఇంకొక మనిషి ఎత్తే పట్టలేడు, అయిపోయి ఇరకపోయినట్టే. వచ్చా సిగరెట్ ప్యాకెట్ మర్చిపోయినట్టున్నది. వాళ్ళకి తింటా ఉంటే సిగరెట్ లేనిదే వాళ్ళకి ముద్ద పోదు లోపలికి. అందుకే ఇప్పుడు పోయి మళ్ళీ సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నాం. ఇది అక్కడ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్లోకి పోయింది మేడం వాళ్ళు. కొద్దిగా ఈ పక్క అయితే పెట్టిన బండి, ఎందుకంటే ఆడ పార్కింగ్ లేదు, అడిగినా అనుకో ఇరుక్కుంటా రోడ్డు మీద. సో అందుకే ఇక్కడ పెట్టేసిన. ఇదంతా సైడ్ పార్కింగ్, రోడ్ సైడ్ పార్కింగ్. ఇంకా ఆమె ఎత్తుకొని రా అంటే పోవాలి పరిగెత్తుకుంటాం మళ్ళీ ముందుకి. చెప్పినా కదా, నాకు తెలుసు ఖచ్చితంగా సిగరెట్ కావాలంటారని. ఇంక నేనైతే బండి ఆడ పెట్టేసిన. మళ్ళీ ఆడికి తీసుకొని అనుకో పార్కింగ్ దొరకదు, అందుకే నడుచుకుంటా పోతున్నా. వస్తున్నాలే మేడం తీసుకొని అని చెప్పి. బా ఇక్కడ భలే ఉన్నది బా, వాకింగ్ స్టేటా, కూర్చొని ఎంజాయ్ చేసేదానికి ఇక్కడ బాగా బయట అంతా కూర్చొని తింటున్నారు. ఇదైతే భలే ఉన్నది. ఇక్కడ నీళ్ళు కూడా పడుతున్నాయి. పైన కింద 3 అంతస్తుల పైన కూడా ఉన్నది హోటల్. సిగరెట్ అయితే ఇచ్చేసిన, ఆమె లేచి వచ్చింది పాపం బయటికి. ఎంత పిచ్చిరా నాయన సిగరెట్ అంటే. చూడండి ఎట్టున్నది, భలే ఉన్నది కదా, చాలా బాగుంది లైటింగ్ గీటింగ్ అంతా. నిన్న పెట్టిన వీడియోలో వారము నీళ్లు పడతాయని చెప్పినా కదా ట్యాంకీకి, దానికి వారము మేము ఎంత డబ్బులు ఇస్తామో, ఎన్ని రియాలు ఇస్తామో కామెంట్ చేసేయండి. టైం ఏమో 10:30 కావస్తుంది. తౌఫిక్ భాయ్ అయితే చేపల పులుసు బాగుంది, మా ఫ్రెండ్ని కూడా పిలుస్తా, అందరం కలిసి తిందాం మా వెంకీ బ్రో అన్నాడు. సర్లే అని చెప్పిన. నేనేమో డ్యూటీకి వచ్చేసిన. ఇంకా తౌఫిక్ భాయ్ నా కోసం వెయిట్ చేయాల్సిందే, ఏం చేయలేం. టైం 11:30 అయింది. ఇప్పుడు వచ్చినాం మేము ఇంటికి. పాపం తౌఫిక్ భాయ్ వెయిట్ చేస్తా అంటాడు. తౌఫిక్ భాయ్ अभी आया मैं, क्या करेगा, वो जा रहा है अभी बाहर। किधर जाएगा? आओ जाके मक्का। हो गया, आओ अभी आया मैं, क्या नहीं, करेगा खाना हो गया पूरा बोला. खाना खिला दे, मेरे पास बटर चिकन था।
मेरे पास बटर चिकन था इसलिए बटर चिकन से खिला दिया तुम? क्या करेगा मैं भी खाया वल्ला बोला मैं क्या करेगा అవి ఓ మచ్చి क्या करेगा क्या ले चिकन अब मोला फ्रेंड కూడా పిలిచినాడు मैं क्या करेगा तुम्हारा बुड्ढी से आया बाद में बोला कि कुछ नहीं कर सकते हम लोग क्या कर सकते हैं हम लोग बोलो वो उसको दे बाद में खाएगा वो फ्रिज अभी में घर नहीं जाएगा वो 7 दिन 5 दिन कोई मुश्किल नहीं है हाँ एक काम करो इसमें डालो अच्छा होता है देता हूँ आ जाओ तुम तुम పాపం అదే పనిగా పిలిచినాడు మళ్ళీ బాగుండదు ఇకపోతే ఏ ఇచ్చేద్దాం పులుసు ఒకరో మనం పెట్టుకొని देखो कितना है देखो क्या करेगा मुश्किल नहीं है ओ तुम भी एक बाउल में डाल को नहीं मैं फ्रिज में रख मैं नहीं खाएगा मैं क्यों? यहाँ भी नहीं मैं इधर ही है ना मैं तो साथ में हूँ ना नहीं इसका वो जूस ओके। जूस डालेगा इसको हाँ हाँ ये डालो ये डालो राइस के साथ मजा आएगा बस 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 वो अकेला है नहीं फेंक देगा ఓకే అవి తుమ్కాయనా हाँ मैं खाएगा ఇంకా చాలా ఉన్నది సో నేనైతే ఈరోజు ఒక 2 బొద్దులు వేసుకొని తినేస్తా సో చూశారు కదా ఈరోజు జర్నీ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి